కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో సిర్పూరు కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ సాధన కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేయటమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు అంచుల దాకా వెళ్లి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనం ఈరోజు అన్ని జిల్లాలు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ కొత్తగా గ్రామాలు కావచ్చు, లేకపోతే మండలాలు కావచ్చు, మరి అన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా మంది మహిళా సోదరులకి వాళ్ళ రిజర్వేషన్ కోసం బీసీ రిజర్వేషన్ ఇస్తామని కూడా మరి వాళ్ళకి బీసీ సోదరులను మోసం చేసినామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతిగా ఒక వర్గానికి ఎవరికి కూడా అన్యం కాకుండా మరి అందరికీ కూడా మరి రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే మరి అన్ని వర్గాల ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి న్యాయం చేస్తూ వచ్చిన మరి అందరు కూడా మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో, ఆసిఫాబాద్ జిల్లాలో మరి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మరి ఎవరు కూడా చెక్కు చెదరకుండా అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనేది ఇది నిజంగా చాలా కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక గొప్ప నినాదంతో మరి అమరణ నిరాహార దీక్షకు పొందుతున్న రోజును మనం ఈరోజు దీక్షా దివస్ గా మరి అంటున్నాం. దీక్షా దివస్ నాడు మనమందరం కూడా మరొకసారి ఈ తెలంగాణ తల్లిని ఈ దోపిడీ పాలన నుండి విముక్తి చేయాలని చెప్పేసి ఈ రోజు కఠోరమైన నిర్ణయం తీసుకోవడానికి మనందరం ఇక్కడికి వచ్చిన మిత్రులారా మరి ఏదేమైనా కూడా మరి తెలంగాణ